మిత్రులందరికీ నమస్కారం. మన విజ్డమ్ చారియట్ ఛానల్ ద్వారా ప్రతి సోమ గురువారాల్లో మహాభారతాన్ని, శనివారం రోజున భారతీయ సంస్కృతి గురించిన ఒక స్పెషల్ ఎపిసోడ్ చెప్తూ ఉన్నాను. అయితే రామాయణం తెలుగు ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక్క ఎపిసోడ్ ఆపి అయినా కానీ ఈ సినిమాని రివ్యూ చేయాలని చెప్పని నాకు అనిపించింది. అది నా ధర్మంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను మహాభారతం చెప్పినా, రామాయణం చెప్పినా 100 మందో 1000 మందో చూస్తారు. కానీ ఈ సినిమా లక్షల మంది, కోట్ల మంది చూస్తారు. అందుకే ఈ విజువల్ వరల్డ్ అవ్వడం వలన, ఎఫెక్టివ్గా వాళ్ళు ప్రజెంట్ చేయడం వలన ఇది ప్రతి మనిషి యొక్క నరనరాల్లో జీర్ణించుకుపోయి ఇదే ఒరిజినల్ కథ అనుకుంటారు. నేను వాళ్ళ ఒరిజినల్ కథ తీసారా తీయలేదా అన్నది విమర్శించకుండా, వాళ్ళు తీసింది ఏంటి, రామాయణంలో ఎగ్జాక్ట్గా వాల్మీకి మహర్షి ఏం చెప్పాడు, ఈ రెండు విషయాలను నేను కంపేర్ చేస్తాను ట్రైలర్ని బేస్ చేసుకొని. మనం సత్యం తెలుసుకోకుండా సినిమాని చూస్తే చాలా ప్రమాదం. సత్యం తెలుసుకుని సినిమా చూస్తే ఆ యొక్క ప్రజెంటేషన్ కానివ్వండి, దర్శకత్వ ప్రతిభ కానీ, నటుల యొక్క ప్రతిభ కానీ మనం ఎంజాయ్ చేస్తాం. కానీ కథ తెలుసుకోకుండా సినిమా చూస్తే అదే నిజమని భ్రమపడిపోతాం. సో చాలా ప్రమాదం. సో రామాయణం అనేది భారతీయుల యొక్క హృదయం, మహాభారతం భారతీయుల యొక్క తల. రామాయణం లేని భారతీయ సంస్కృతి లేదు. రామాయణం ఎన్నిసార్లు తీసినా, రాసినా, చదివినా, విన్నా అది అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అయితే స్క్రీన్ ప్రజెంటేషన్ ఎలా ఉంది, ఒరిజినల్ రామాయణం చెప్పారా లేదా అన్నదే ముఖ్యం. గతంలో అనేక మంది దీన్ని కమర్షియల్ యాంగిల్లో వాడుకునే ప్రయత్నం చేసినా ఫెయిల్ అయినా, కొంతమంది అద్భుతంగా తీసి సక్సెస్ అయినా మళ్ళీ ఈ ప్రయత్నాన్ని ఆగటం లేదు. అయితే కేవలం పాత్ర చేసేటువంటి పాత్రధారిని బట్టి ఎలివేట్ చేయటం పాత్రను కాకుండా, ఒరిజినల్గా వాల్మీకి ఆ పాత్ర గురించి ఏం చెప్పాడో రామాయణంలో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేసి, కావాలంటే దానికి కొంత మసాలా జోడించడం తప్పులేదు, కానీ ఆ క్యారెక్టర్ యొక్క ఔన్నత్యం దెబ్బతినకుండా మనం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ సన్నివేశం కనుక చూసినట్లయితే, రావణాసురుడు ఒంటరిగా 100 మంది 1000 మంది మీద కేజీఎఫ్లో యష్ దూకినట్టుగా దూకుతూ ఉన్నాడు. నిజానికి అసలు దీనికి ఈ పాత్ర, ఈ రావణాసురుడు యొక్క ఆహార్యానికి దీనికి ఉన్నటువంటి ముందున్నటువంటి చిన్న కథ చెప్పుకోవాలి. బ్రహ్మ కుమారుడు పులస్త్య బ్రహ్మ, ఆయన మానసపుత్రుడు. బ్రహ్మ మానసపుత్రుల్లో పులస్త్య బ్రహ్మ ఒకడు. రావణాసురుడిని పౌలస్త్యుడు అంటారు. అందుకనే ఈయన తండ్రి పేరు విశ్రవసుడు. సో బ్రహ్మ, పులస్త్య బ్రహ్మ, విశ్రవస బ్రహ్మ, ఆ తర్వాత పుట్టినవాడ రావణ బ్రహ్మ. ఇది వరస. అయితే విశ్రవస బ్రహ్మకి మొదట్లో దేవవర్ణి అనేటువంటి ఒక భార్య ఉండేది. ఆవిడకు పుట్టినవాడు కుబేరుడు, సకల ధర్మాత్ముడు కూడాను. తపస్సు వల్ల పుట్టినవాడు ఈ యొక్క కుబేరుడు. అతని మొదటి పేరు వైశ్రవణుడు. అతడు తపస్సు చేసి బ్రహ్మవరాలు పొంది లోకాధిపత్యం పొందాడు కదా, ధనాధిపత్యాన్ని పొందాడు. పొందిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నాకు నివాసం ఏర్పాటు చేయలేదు అని అన్నీ ఇచ్చాడు కానీ నాకు బ్రహ్మదేవుడు, అంటే ఏ ప్రాణికి హాని కలగకుండా ఉండేటువంటి స్థానాన్ని నాకు చూపించు అన్నప్పుడు, అప్పుడు విశ్రవస బ్రహ్మ ఉన్నాడనమాట. ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ టైంలో దక్షిణ సముద్ర తీరంలో త్రికూట పర్వతం ఉంది. అక్కడ రాక్షసుల కోసం లాంగ్ బ్యాక్ విశ్వకర్మ లంకా నగరాన్ని నిర్మించాడు. అద్భుతమైనటువంటి యంత్రాలు, ఆయుధాలతోటి చక్కగా వెలుసల్లుతూ ఉంటుంది. అయితే అక్కడున్నటువంటి రాక్షసులందరూ కూడా ఈ యొక్క విష్ణుమూర్తికి భయపడి పాతాళానికి వెళ్ళి దాక్కున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ లంకా నగరాన్ని మళ్ళీ క్లీన్ చేయించి, మొత్తాన్ని రెనోవేట్ చేయించి నీ రాజధానిగా చేసుకుని హాయిగా పరిపాలించుకో అని తండ్రి చెప్పాడు. ఆ ప్రకారంగా కుబేరుడు లంకా నగరానికి వెళ్ళి బ్రహ్మవరం వల్ల పుష్పక విమానాన్ని పొంది హాయిగా ఉన్నాడు. ఆ ఏర్పాట్లు ఎప్పుడైతే చేశాడో లక్షలాది మంది రాక్షసులందరూ కూడా తిరిగి మళ్ళీ లంకకి చేరి హాయిగా ఉండటం ప్రారంభించారు. ఇతడు తరచూ, ఈ యొక్క కుబేరుడు తన యొక్క పుష్పక విమానం మీద తన తల్లిదండ్రుల్ని సందర్శిస్తూ ఉండేవాడు. తపస్సులో ఉన్నటువంటి విశ్రవసు బ్రహ్మ దగ్గరికి తరచూ వస్తూ ఉండేవాడు. ఇది యాక్చువల్గా లంకా నగరం స్టోరీ. అయితే ఈ సందర్భంలో సుమాలి లాంటి మహారాక్షసులందరూ కూడా విష్ణుమూర్తికి భయపడి పాతాళంలో ఉన్నారు. ధూమ్రాక్షుడు లాంటి రాక్షసులతోటి, మారీచుడు లాంటి రాక్షసులతోటి వీళ్ళందరూ కూడా పాతాళంలో ఉంటూ ఉన్నారు. అయితే ఒకనొక సందర్భంలో ఈ సుమాలి ఈ యొక్క పుష్పక విమానంలో వచ్చి వెళ్తున్న కుబేరుడిని చూడటం జరిగింది.
చూసినప్పుడు సుమాలికి కడుపులో బాధ బయలుదేరింది. ఓకే, ఈ సుమాలి అనేటువంటి రాక్షసుడికి బాధ బయలుదేరింది. ఈ కుబేరుడు లాంటి లైఫ్ మనకెందుకు లేదు అని ఆలోచించు తన కుమార్తె అయినటువంటి కైకసి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎలాగైనా సరే నీకు పెళ్ళిడు వచ్చింది కాబట్టి, నువ్వు లక్ష్మీదేవిలో ఉన్నావు కాబట్టి, నువ్వు విశ్రవసు బ్రహ్మను ఆశ్రయించి గొప్ప సంతానం కుబేరుడు లాంటి పుత్రుల్ని కను, తద్వారా మన రాక్షస వంశం తిరిగి గొప్ప వంశంగా తయారవుతుంది అని చెప్పాడు. ఆ ప్రకారంగా కైకసి ఒక సాయంత్రం వేళ సూర్యాస్తమయ సమయంలో వేళగానే వేళ వెళ్ళి విశ్రవసు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నాకు సంతానం కావాలని అడిగింది. ఆమె బలవంతం మీద ఆమెకి ఆయన సంతానాన్ని అనుగ్రహించడం జరిగింది. అయితే చెప్పాడు, నువ్వు సాయంత్రం పూట అసుర సంజీవ వేళ సంతానాన్ని కాంక్షించావు కాబట్టి నీకు అసుర సంబంధమైనటువంటి పుత్రులు కలుగుతారు అని అంటే, అప్పుడు ఆవిడ దాని నమస్కారం పెట్టి ఎట్లాగండి అంటే, సరే నీ చివరి కుమారుడు అనేటువంటి వాడు మాత్రం ధర్మాత్ముడు అవుతాడు అన్నాడు. అతడే విభీషణుడు. ఈ విధంగా వీళ్ళు అడవిలో ఉంటూ ఉన్నారు చాలా కాలం పాటు. అదే ఈ యొక్క రావణాసురుడు యొక్క గెటప్కి మూలము. ఫస్ట్ వీళ్ళు అడవిలో ఉన్నారు. చాలా కాలం పాటు ఉన్న తర్వాత ఒకనొక సందర్భంలో కుబేరుడు మళ్ళీ తండ్రిని చూడటానికి వచ్చినప్పుడు ఈ కైకసి అంటే మారుతల్లి, రావణాసురుడి తల్లి చూసావా వాడంత అద్భుతంగా చక్కగా గొప్పగా ఉన్నాడు, నువ్వు కూడా అటువంటి తగిన ప్రయత్నం చెయ్యి అంటే, తప్పకుండానమ్మా నేను కుబేరుడి కంటే గొప్పవాడిని ఎందుకు ప్రయత్నం చేస్తాను, అతని కంటే గొప్పవాడిని అవుతాను అన్న భావంతో బ్రహ్మ నుంచి అనేక వరాలు పొందాడు. అప్పుడు ఇతడి తాత, ఇందాక చెప్పాను కదా మీకు, నేను ఆల్రెడీ మనం ఎవరి గురించి చెప్పుకున్నాము, సుమాలి గురించి చెప్పుకున్నాం. సుమాలి ఎవరు? కైకసి యొక్క తండ్రి, అంటే మాతామహుడు అనమాట, తల్లి తండ్రి. అతడు అనేక మంది రాక్షసులను తీసుకుని రావణాసురుడి దగ్గరికి వచ్చి, మనవడా నేను చాలా సంతోషపడుతున్నాను, నువ్వు బ్రహ్మ వల్ల అనేక వరాలు పొందావు కాబట్టి మన వాళ్ళందరం మళ్ళీ కలిసి ఉందాము హ్యాపీగా, నువ్వు పని చెయ్యి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ లంకా నగరాన్ని మళ్ళీ నువ్వు స్వాధీనం చేసుకో, ఎందుకంటే ఒకప్పుడు అది మనం ఉన్న ప్రాంతం, రాక్షసులందరం ఉన్నాం, మేమందరం పాతాళానికి బారిపోయాం, ఇప్పుడు నువ్వు మళ్ళీ గొప్ప వరాలు పొందావు కాబట్టి ఎట్లాగైనా సరే నువ్వు ఈ లంకా నగరాన్ని స్వాధీనం చేసుకో అన్నాడు. ఈ యొక్క సన్నివేశంలో కనపడుతున్నటువంటిది అదే. బహుశా రావణాసురుడు తిరిగి లంకను స్వాధీనం చేసుకోవడం కోసం కుబేరుడి మీద యుద్ధానికి వెళ్ళినట్టుగా నేను ఈ సన్నివేశాన్ని బట్టి భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే రావణాసుడికి ఇంకా కిరీటాలు అవేమీ లేవు, ఇంకా మఫ్టీలోనే ఉన్నాడు. అంటే తపస్సు చేసిన తర్వాత సీన్ అంటే అడవిలో నుంచి వచ్చాడు డైరెక్ట్గా. అంటే ఇది తిరిగి లంకా నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నాడు. ఇది అక్కడ స్టోరీ అనమాట. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ చెప్పాలి. రామాయణంలో ఏముందంటే, ఫస్ట్ ఇతని తాతగారు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయినటువంటి సుమాలి రావణాసుడి దగ్గరికి వచ్చి, నువ్వు తిరిగి లంకను స్వాధీనం చేసుకో అని చెప్తాడు. చేసుకోమని చెప్తే రావణాసురుడు అంటాడు, తప్పు, నాకు కుబేరుడు నాకు అన్న పూజ్యుడు, గౌరవించదగినవాడు, నేను లంకని స్వాధీనం చేసుకునే ప్రసక్తి లేదు, తప్పది అంటాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ప్రహస్తుడు అనేటువంటి రాక్షసుడు మళ్ళీ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, ఇదంతా కూడా మీ పూర్వీకులదేను, ఇది నీదేను, మనం రాయబారం నడుపుదాము ఎవరితోటి, కుబేరుడితోటి అని అన్నప్పుడు, అప్పుడు కుబేరుడి దగ్గరికి వెళ్ళి రాయబారానికి వెళ్ళినప్పుడు కుబేరుడు ఏమంటాడంటే, ఇది న్యాయంగా మీది కూడాను, ఒకప్పుడు మీరున్న మాట వాస్తవమే, సో సుమాలి లాంటి రాక్షసులందరూ ఉన్నమాట వాస్తవమే, కాబట్టి మన ఇద్దరం పంచుకుని సమానంగా, రావణాసుడికి నాకు ఇద్దరికి హక్కు ఉంది కాబట్టి లంక మీద ఇద్దరం సమానంగా పంచుకొని ఇద్దరం హాయిగా అనుభవిద్దాము లంకని అంటాడు కుబేరుడు. ఆ మాట అని కుబేరుడు ఊరుకోకుండా తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, ఎవరు? విశ్రవసు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, ఇట్లా రావణుడు నాకు ఇట్లాగా కబురు చేశాడు, లంక నాకే కావాలి అని, ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడు విశ్రవసు ఏమన్నాడంటే, నిజమే, నువ్వు దాన్ని శుభ్రం చేసి అద్భుతమైన లంకానగరం నిర్మించడం కూడా వాస్తవమే, కానీ అతడు దురాత్ముడు, చెడ్డ ఆలోచన కలిగిన వాడు రావణాసురుడు, కాబట్టి నా మాట విని నువ్వు హిమవత్ పర్వత ప్రాంతం మీదకి వెళ్ళి వేరే నగరం నిర్మించుకో, అలకాపురి అనే నగరాన్ని అని చెప్పనేసేసి కుబేరుణ్ణి అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. కుబేరుణ్ణి అక్కడి నుంచి పంపించేశాడు. ఆ ప్రకారంగా కుబేరుడు లంక ఖాళీ చేసినప్పుడు ఆ విధంగా రావణాసురుడు యొక్క లంకాధిపతి అయ్యాడు. ఇందాక డ్రెస్కి ఇప్పుడు డ్రెస్కి తేడా చూసుంటారు మీరు. ఇందాక డ్రెస్ మామూలుగా ఉంటే ఇప్పుడు కిరీటాలతో ఉన్నాడు, అంటే లంకని స్వాధీనం చేసుకున్న రావణాసురుడు. ఇక్కడ ఎలాంటి యుద్ధాలు ఘోరాలు జరగలేదు నిజానికి రామాయణంలో. కుబేరుడు తనంతట తానే లంకని వదిలిపెట్టి వెళ్ళాడు. సో ఇక్కడ కనుక ఒకవేళ ఇదే కనుక లంకని తను స్వాధీనం చేసుకున్నటువంటి సన్నివేశం అయితే ఎలాంటి రక్తపాతం లేకుండానే లంక స్వాధీనమైంది. ఇది మనందరం గమనించాలి. ఒరిజినల్గా సినిమా వచ్చినప్పుడు మనం మళ్ళీ ఈ విషయం మాట్లాడుకుందాం.
ఈ విధంగా త్రిలోకాధిపత్యం రావణాసురుడు సంపాదించాడు, అది కూడా వాస్తవమే. ఈ విధంగా సినిమాలో రావణాసురుడిది ఫస్ట్ హైప్ క్రియేట్ చేశారు. ఎందుకంటే యష్ ఆల్రెడీ కేజీఎఫ్లో అలాంటి సినిమాల్లో మంచి పేరుంది కాబట్టి ఆ మనిషిని బట్టి ఈ పాత్రకు విపరీతమైనటువంటి హైప్ ఇచ్చారు చాలా సందర్భాల్లో. ఇక్కడే ఒక్క విషయం చెప్పాలి, రావణుడికి పుష్పక విమానం ఎప్పుడు వచ్చింది అంటే కుబేరుడు రావణాసురుడు అన్యాయంగా ఘోరాలు నేరాలు చేస్తున్న సందర్భంలో ఈ యొక్క కుబేరుడు కబురు పంపిస్తాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇట్లాగా అన్యాయాలకు పాల్పడటం మంచిది కాదు, శాపాలు తగులుతాయి అని చెప్పి కుబేరుడు చెప్పినప్పుడు తనకు ధర్మం చెప్పాడనేటువంటి కోపంతో రావణాసురుడు యక్షుల మీద అంటే కుబేరుడి మీద దండయాత్ర చేసి అతని యుద్ధంలో ఓడించి అతడి యొక్క పుష్పక విమానాన్ని తెచ్చుకున్నాడు. ఆ విధంగా పుష్పక విమానం రావణాసురుడికి అలకాపూర్లో జరిగినటువంటి యుద్ధంలో, లంకలో జరిగిన యుద్ధంలో కాదు, అలకాపూర్లో జరిగినటువంటి యుద్ధంలో రావణాసురుడికి అది లభించింది. లంకలో అసలు యుద్ధమే జరగలేదు ఆ సందర్భంలో. తర్వాత మనకి అరుణ్ గోవిల్ని యొక్క దశరథుడి పాత్రకి తీసుకోవడం జరిగింది. ఇది చాలా బాగుంది, క్యారెక్టర్ ఫిట్నెస్ బాగుంది. ఎందుకంటే అరుణ్ గోవిల్ ఇంతకుముందు టీవీ రామాయణంలో రాముడిగా చక్కగా చేశాడు, తిరిగి ఆ క్యారెక్టర్ని ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడ రాముడి యొక్క వీరత్వాన్ని, అతని యొక్క కెపాసిటీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు. ఇది బాగుంది. ఈ రాక్షసుడు కబంధుడు లేదా విరాధుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ రాముడికి విశ్వామిత్రుడు బల అతిబల అనేటువంటి విద్యలు, ఇతర అస్త్రశస్త్రాలు ఉపదేశం చేయటం అనేది ఈ సన్నివేశం చూపిస్తూ ఉంది. ఇది రామాయణంలో ఉన్న విధంగానే ఉంది. ఈ శివధనుష్ ఖండన, ఈ శివధనుసు గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రాముడు సీత కళ్యాణానికి వచ్చాడు, అక్కడ అందరూ ఎక్కుపెట్టలేక పడిపోయారు, రావణాసుడు పడిపోయాడు, చివరికి రాముడు ఎక్కుపెట్టాడు. రాముడు ఎక్కుపెట్టిన మాట వాస్తవం, కానీ మిగిలిందంతా కల్పితమే. నిజానికి జనకుడు ఒక యజ్ఞం చేస్తున్నాడనే సందర్భంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని ఆ యజ్ఞానికి వెళ్తాడు. ఆ యజ్ఞానికి వెళ్ళినప్పుడు వీళ్ళు రాజపుత్రులు కుతూహల పడుతున్నారు, నీ శివధనుస్సును తెప్పించు అని అడిగినప్పుడు శివధనుస్సు గురించి కథ చెప్తాడు జనక మహర్షి. చెప్పి అనేక మంది నా కుమార్తె అయినటువంటి సీతను పెళ్లి చేసుకోవడం కోసం నా మీద ప్రెషర్ పెట్టినప్పుడు నేను వాళ్ళని తట్టుకోలేక అయితే శివధనుస్సు ఎక్కుపెట్టి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాను, ఎవరు ఎక్కుపెట్టలేకపోయారు, అనేక మంది నా మీద యుద్ధానికి కూడా వచ్చారు అని చెప్తూ చెప్పిన సందర్భంలో విశ్వామిత్రుడు అయితే ఒకసారి ఆ ధనుసును తెప్పించు అంటే 50 మంది మహావీరులు అయినటువంటి బలవంతులైనటువంటి వాళ్ళు ఒక చక్రాల బండి మీద ఆ యొక్క శివధనుసును లాక్కుని వస్తారు. అప్పుడు ఈ యొక్క రాముడు, మహర్షి నేను ఈ ధనుస్సును టచ్ చేసి చూస్తాను, వీలైతే పైకెత్తుతాను, కుదిరితే ఎక్కువ పెడతాను అని చెప్పి అన్నాడు. అలా ఎక్కుపెట్టి దానికి అనాయాసంగా పైకెత్తి దానికి నారిని కట్టి ఆకర్ణాంతం లాగగానే ధనుస్సు విరిగి 2గా ముక్కలైపోయింది. అంతే తప్పితే ఇక్కడ సన్నివేశంలో ఒక పెద్ద సభలో ఉన్నట్టుగా చూపిస్తున్నారు, చాలామంది ప్రేక్షకులు ఉన్నట్టు చూపిస్తున్నారు. కరెక్ట్. రాముడు మొహమాటం లేకుండా ముందు రోజు రాత్రి నువ్వు రాజువి అని చెప్పి మర్నాడు ఉదయం నువ్వు అడవికి వెళ్ళాలి అని కైకేయి తండ్రి మాట చెప్తున్నాను, ఆయన మాట్లాడే పరిస్థితుల్లో లేడు, నేనే చెప్తున్నాను, నువ్వు 14 ఏళ్ళు అడవికి వెళ్ళాలి అనగానే అమ్మ ఈ మొక్క నాకు సుమంత్రుడు అంటే మన మంత్రి గారి ద్వారా కబురు చేస్తే అట్నుంచి అంటే అడవికి వెళ్ళిపోయేవాడిని, నాన్నగారి మాట అటెండ్ అవ్వటం లేట్ అయిపోయింది, ఇప్పటికేను తప్పకుండాను ఆయన ఏ మాట నీకు ఇచ్చారో అది నా మాటే, నేను అలాగే వెళ్ళిపోతాను అని చెప్పి అంటాడు రాముడు. ఇది సీత వివాహ సమయం. సీతాదేవి పాత్రకి ఆమె ఫిట్ అయింది, అనుమానం ఏం లేదు. ఆమె మంచి నటి, ప్లస్ మనిషి కూడాను మంచి మంచి పాత్రలు చేస్తుంది కాబట్టి సందర్భానుసారంగానే సెలెక్ట్ చేసుకున్నారు. ప్లస్ సౌత్ ఇండియా నుంచి ఒక క్యారెక్టర్ అంతే, నార్త్ నుంచి ఎట్లాగైతే రాముడు సౌత్ నుంచి సీతాదేవి పాత్రని తీసుకోవడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీ, తప్పులేదు. సీతాదేవి ఈ యొక్క రాముడితోటి బతిమిలాడి బామాలి పోట్లాడి మొత్తానికి ఆవిడ కూడా అరణ్యానికి బయలుదేరింది. ఇది కరెక్టు. రథంలో వెళ్తూ ఉన్నాడు రాముడు. వెళ్తూ ఉన్నప్పుడు వెనకాల పెద్దగా రామ రామ అనుకుంటూ రోడ్డు మీద రథం వెనకాల పరిగెడుతూ ఉన్నారు ఎవరో దశరథుడు, ఆయన యొక్క అంతఃపుర స్త్రీలు. అది చూసి
రాముడు సారథితోటి చెప్పాడు, తొందరగా నువ్వు ముందుకు పోనివ్వు. సుమంత్రుడు అనమాట, సుమంత్రుడితో చెప్పాడు, రథం ఫాస్ట్గా పోనివ్వు. మా నాన్న అడిగి ఎందుకు వెనక్కి తిరగలేదు నేను పిలిచిన అని అంటే, రథం శబ్దంలో వినిపించలేదు అని చెప్పు. ఎందుకంటే వెనక్కి వెళ్ళి మా నాన్న నన్ను ఆపుతాడు, నన్ను ఆపటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనే మాట ఇచ్చాడు, ఆయన మాట శిరసావహించాల్సిందే, ముందుకో పోనిమ్మని చెప్తాడు రాముడు. ఇది దండకారణ్యం. దండకారణ్యం గురించి స్టోరీ ఏంటంటే, ముందు శూర్పణఖ గురించి మీకు 2 మాటలు చెప్పాలి. ఒకానొక సందర్భంలో రావణాసురుడు కాలకేయులైనటువంటి రాక్షసుల్ని యుద్ధంలో చంపినప్పుడు చూసుకోకుండా బావగారిని కూడా చంపేశాడు, ఈ యొక్క శూర్పణఖ యొక్క భర్తని. తిరిగి విజయయాత్ర ముగించుకొని వచ్చినటువంటి రావణాసురుడిని శూర్పణఖ నిష్ఠురాలాడి, నీకు ఒళ్ళు తెలియలేదా, నా భర్తను కూడా చంపేశావు యుద్ధంలో అంటే, అమ్మా నాకు యుద్ధంలో నేను గుర్తించలేకపోయాను నీ భర్తని, కళ్ళు మూసుకుని ఒళ్ళు తెలియకుండా యుద్ధం చేశాను. సరే ఇప్పుడు బాధపడకు, నీకు లైఫ్ లాంగ్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాను, నా మాట నమ్ము, నువ్వు దండకారణ్యానికి వెళ్ళు. మన పిన్ని కొడుకు, మన పినతల్లి కొడుకు అయినటువంటి కరుడు నీకు సోదరుడు, నీకు రక్షణగా ఉంటాడు. 14,000 మంది మహాసూరులైనటువంటి రాక్షసులను కూడా నీకు తోడుగా పంపిస్తాను దండకారణ్యానికి. అలాగే ఇంకో సోదరుడు ఉన్నటువంటి దూషణుడు ఎవరైతే ఉన్నాడో వాడిని సైన్యాధిపతం చేస్తున్నాను. వీళ్ళందరితోటి నువ్వు దండకారణ్యానికి వెళ్ళి హాయిగా ఉండు. నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా నీ మనసు తెలుసుకుని వాళ్ళు ప్రవర్తించుకుంటారు అని చెప్పి ఆ విధంగా శూర్పణఖని దండకారణ్య ప్రాంతానికి పంపించాడు. దండకారణ్యం శూర్పణఖ ఆ విధంగా హాయిగా ఆనందంగా ఉంది. ఇక్కడ శూర్పణఖ పాత్రని అద్భుతమైనటువంటి రథంలో చూపించారు. రకుల్ ప్రీత్ సింగ్ని పెట్టి అద్భుతమైన రథంలో చూపించారు. కానీ శూర్పణఖ పాత్ర రామాయణంలో వికృతమైనటువంటి రూపంతో ఆమె రామలక్ష్మణులను సమీపించినట్టుగా రామాయణంలో ఉంది. మనిషి పాత్రను బట్టి, మనిషి ఉన్నదాన్ని బట్టి పాత్ర యొక్క స్వభావాన్ని మార్చడం కరెక్ట్ కాదు. నిజానికి శూర్పణఖ భయంకరమైనటువంటి రూపంతో రాముడిని సమీపించి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి అడగటం, రాముడు లక్ష్మణుని అడుగమ్మా, నాకు ఆల్రెడీ నాకు భార్య ఉంది అని చెప్పి చమత్కరించటం, లక్ష్మణుడు మళ్ళీ చమత్కరించడం, ఇలా కాసేపు జరుగుతుంది. అప్పుడు శూర్పణఖ వెంటనే అసలు దీనికన్నిటికీ కారణం ఈ సీత వల్లనే నువ్వు నన్ను పరిగ్రహించటం లేదు కాబట్టి సీతను మింగేస్తాను అని మీదకు దూకుతుంది. అప్పుడు రాముడు ఉపేక్షించకు, వెంటనే ఆమెను కురూపిగా చెయ్యి అని రాముడు చెప్తాడు. అప్పుడు ముక్కులు చెవులు లక్ష్మణుడు కోసివేయటం జరిగింది. అయితే లక్ష్మణుడు కోసిన తర్వాత శూర్పణఖ తిన్నగా ఖరదూషణల దగ్గరికి వెళ్ళి 14,000 మందిని రెచ్చగొట్టి వాళ్ళందరినీ రాముడి మీద యుద్ధానికి పంపిస్తే రాముడు 1 గంట 12 నిమిషాల్లో ఈ 14,000 మందిని చంపేయడం జరిగింది. భయపడి ఊరుకుంటాడు. మళ్ళీ శూర్పణఖ రెచ్చగొట్టిన సందర్భంలోనే రావణాసురుడు సీతాదేవిని అపహరించాలని పూనుకుంటాడు. ఎక్కడా కూడా రావణాసురుడు రాముడిని చంపే టార్గెట్ తోటి వెళ్ళలేదు. ప్రతీకారం అంటూ ఏమి లేదు. రావణుడు కేవలం సీతాదేవిని మోహించి ఆమె గురించి శూర్పణఖ వర్ణించి చెప్పేసరికి సీతను తీసుకురావాలన్నటువంటి ఏకైక ఎజెండాతోటే వెళ్ళాడు రావణాసురుడు. ఏదో ప్రతీకారం ఇవన్నీ కూడా కొత్త మాటలు. ఇక్కడ రావణుడు సీతాదేవిని పుష్పక విమానంలో తీసుకొచ్చినట్టు చూపిస్తాడు. నిజానికి రావణాసురుడు గాడిదల చే పూంచబడినటువంటి పిశాచ ముఖాలు ఉన్నటువంటి గాడిదల చేతి పూంచబడినటువంటి రథంలో తీసుకొచ్చాడు, సీతాదేవిని అపహరించాడు. సీతాదేవిని ఫిజికల్గా టచ్ చేసి మరీ రథంలో కూర్చోబెట్టి తీసుకొచ్చినట్టుగా రామాయణం చెప్తుంది. కేవలం రాముడి ఆజ్ఞ లేదు కాబట్టి సీతాదేవి ఆ క్షణంలో రావణాసురుని భస్మం చేయలేదు అని కూడా రామాయణం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పరశురాముడికి పాత్ర, పరశురాముడు ఏమిటి, ఆ వంగటం ఏమిటి, ఆ విల్లివ్వటం ఏంటి, ఈ వెనక దశరథ మహారాజు ఉన్నాడు, ఇక్కడ రాముడు ఉన్నాడు, ఇక్కడ పరశురాముడు ఉన్నాడు. ఈ పరశురాముడి పోస్చరు ఇది కరెక్ట్ కాదు. విషయం ఏంటంటే రాముడు శివధనుసుని విరిచిన సందర్భంలో పరశురాముడు అక్కడికి విష్ణుధనుసుతో వచ్చి, నువ్వు శివధనుసుని విరగొట్టావుట, ఈ విష్ణుధనుసుని ఎక్కుపెట్టి బాణం వేస్తే నీ పరాక్రమాన్ని మెచ్చుకొని నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను, ఈ లోకంలో ఒకే రాముడు ఉండాలి, భార్గవ రాముడా కోదండ రాముడా ఎవరో ఒకళ్ళే ఉండాలి అన్నప్పుడు దశరథుడు రిక్వెస్ట్ చేస్తాడు, స్వామి దయచేసి నువ్వు ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నావు, తిరిగి యుద్ధాలకు దిగొద్దు, కోపం తెచ్చుకోవద్దు అన్నప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా, దశరథుడిని పట్టించుకోకుండా పరశురాముడు రాముడిని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు ఓకే నువ్వు నన్ను ఛాలెంజ్ చేస్తున్నావు మా నాన్న ముందు అని చెప్పనేసేసి రాముడు అప్పుడు తన యొక్క విష్ణుధనస్సుని ఎక్కుపెట్టడం జరుగుతుంది. ఆ సందర్భంలో పరశురాముడు
రాముడిని విష్ణుంశ సంభూతుడిగా భావించి అర్థం చేసుకొని అక్కడి నుంచి తిరిగి మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోవడం జరిగింది. అంతే తప్పితే ఇలాంటి చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలు పరశురాముడు చేయలేదు. ఇక రావణుడికి జటాయుకి యుద్ధం జరిగినమాట వాస్తవం. అనేక రకాలైనటువంటి అస్త్రశస్త్రాలను జటాయు మీద కురిపించాడు రావణాసురుడు. కాబట్టి ఈ సన్నివేశం సహజంగానే ఉంది. అయితే పుష్పక విమానం మీద నుంచి యుద్ధం జరగలేదు. సరే కానివ్వండి, వాళ్ళ నాటకీయత కోసం అలా చేయడం జరిగింది. ఇక్కడ లక్ష్మణుడు ఈ చిత్ర విచిత్రమైనటువంటి స్వెటర్ లాంటి ఒక కవచాన్ని తొడుక్కున్నాడు. నిజానికి మనకి అగస్త్య మహర్షి రామలక్ష్మణులకు అనేక అస్త్రశస్త్రాలని అనేక ఆయుధాలని ఇవ్వటం జరిగింది. ఇంద్రుడు ప్రసాదించిన ఖడ్గాన్ని ఇవ్వటం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కిట్, అంటే యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలన్నీ కూడా వీళ్ళకి ఉన్నాయి. అందువలన ఈ చిత్రమైనటువంటి విన్యాసాన్ని సినిమాలో ఊహించలేము. యుద్ధానికి సంబంధించినటువంటి అన్ని పరికరాలు ఉపకరణాలు కూడా ఉన్నాయి అని మనం గుర్తించాలి. ఇక్కడ మనకి లక్ష్మణ రేఖ గురించి చూస్తూ ఉంటాము. నిజానికి లక్ష్మణ రేఖ అనేది రామాయణంలో లేదు. కేవలం సీతాదేవి లక్ష్మణుని అనుమానించి రాముడు ఆపదలో ఉన్నాడు, వెంటనే వెళ్ళి రక్షించమంటే లక్ష్మణుడు కదలకపోయేసరికి పరిపర విధాల సీతాదేవి లక్ష్మణుణ్ణి తీవ్రంగా విమర్శిస్తుంది. ఆ సందర్భంలో ఆమెను ఓదార్చి లక్ష్మణుడు సీతాదేవిని ఓదార్చి నమస్కరించి వెనక్కి తిరిగి భయపడుతూ, అమ్మా నాకు దుశ్శకునాలే కనపడుతున్నాయి, ఈ వనదేవతలను నిన్ను కాపాడాలి, నేను రాముడితో తిరిగి వస్తాను, కానీ నిన్ను చూడగలను లేదో నాకు తెలియట్లేదు, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నేను రాముడి కోసం వెళ్తున్నాను అని చెప్పి లక్ష్మణుడు వెళ్ళాడు తప్ప మనకి ఈ లక్ష్మణ రేఖ గీయలేదు. రావణాసురుడు వచ్చినప్పుడు సీతాదేవి రావణాసురుడిని కూర్చోబెట్టి ఆతిథ్యం ఇస్తుంది. ఇది రామాయణం చెప్తుంది. అతనికి పళ్ళు ఫలాలు నీళ్లు అన్నీ సమర్పించి అతను శుభ్రంగా తిండి పెట్టి కూర్చోబెడితే ఎవరు నువ్వు అని అడిగితే తన యొక్క వృత్తాంతం మొత్తం కూడా రావణాసురుడికి పోసుకొచ్చినట్టు చెప్తుంది సీతాదేవి. ఇది రామాయణం చెప్పేటువంటిది. ఒరిజినల్ వాల్మీకి రామాయణం చెప్పేది ఇదే. ఇంత నాటకీయత ఇవన్నీ కూడా లేవు. అతడు భిక్షుకుడి వేషంలో వచ్చాడు రావణాసురుడు. సీతాదేవి ఆదరించింది. వాడు తన కోరికను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మరది ఇక్కడి నుంచి వెళ్ళిపో, మా ఆయన వచ్చేటంటే నేను చంపేస్తాడు అంటుంది. ఆ సందర్భంలో ఆమెను బలవంతంగా తన రథాన్ని ఎక్కించుకుని వెళ్ళిపోతున్నప్పుడు జటాయువుతో యుద్ధం జరిగింది. ఇది జరిగినటువంటి సన్నివేశం. కానీ సినిమాలలో మన యొక్క దురదృష్టం ఏంటంటే నాటకీయతకి ప్రాధాన్యత ఇస్తారు, కథకు ప్రాధాన్యత ఇవ్వరు. ఇక్కడ సీతాదేవి యొక్క వస్త్రధారణ గురించి కూడా చాలామంది అన్నారు. నిజానికి సీతాదేవి అడవులకు వెళ్ళేటప్పుడు రాముడితో పాటు నారచీర కట్టుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు రాముడు సీతాదేవి కట్టుకున్న చీర మీదే నారచీర ఎలా కట్టుకోవాలనేది ఆమెకి డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాడు. అప్పుడు అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా బోరను ఏడుస్తున్నప్పుడు దశరథుడు అంటాడు కైకేయితోటి, నా కోడలికి ఏం కర్మ, నారచీరలు రాముడు కట్టుకోవాలన్నా ఓకే, సీతాదేవి నారచీరలు కట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పని చీనాంబరాలతోటి ఆవిడికి సకల లాంఛనాలతోటి ఆవిడని అడవికి పంపించడం జరుగుతుంది. 14 సంవత్సరాలకు సరిపోయేటువంటి వస్త్రాలంకారాలతోటి సీతని అడవికి పంపించడం జరిగింది. అందువల్ల ఆమె అన్ని అలంకరణలతోటే అడవికి బయలుదేరింది. సినిమాలలో సినిమాటిక్గా చూపించడం కోసం ఇలా చూపించి ఉండొచ్చు. కానీ ఏది ఏమైనప్పుడు కూడా సినిమాలలో చూపించేటువంటి ఈ కథ ఒరిజినాలిటీకి భిన్నంగా ఉంటే పాత్రల యొక్క ఔన్నత్యం దెబ్బతినటువంటి పరిస్థితి ఉంది. సో క్యారెక్టరైజేషన్ కానీ, ఒక పాత్ర ప్రవర్తించేటప్పుడు ఇంకో పాత్ర యొక్క ఎక్స్ప్రెషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా కౌంట్ అవుతాయి. సోషల్ సినిమాలు అయితే ప్రాబ్లం లేదు. పౌరాణికాలను టచ్ చేసేటప్పుడు, రామాయణ భారత భాగవతాలను టచ్ చేసేటప్పుడు ఒరిజినల్ ఏది ఉందో దాన్ని యాజిటీస్గా తీస్తూ, యుద్ధ సన్నివేశం ఉందనుకోండి దాన్ని కొంత నాటకీయంగా తీయొచ్చు, తప్పులేదు. కానీ క్యారెక్టర్ యొక్క ఔన్నత్యాలు దెబ్బతినకూడదు. అసలు ఉన్న కథ కాకుండా వేరే కథను తీయకూడదు. దీని ద్వారా కోట్లాది మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒరిజినల్ కథను మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దర్శక నిర్మాతలు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ సినిమాలు తీసేటప్పుడు కాస్త సంయమనము జాగ్రత్త వహించడం మంచిది. నమస్తే.